గ్రంథం 1, 2, 3 వచనాలు అధ్యాయాలు ఉన్నాయి. ఈ భాగాన్ని కలిసి మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగుతారిన పరిమళ తైలం వలె ఉండను. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. తగిలి మా తండ్రి, మా రక్షణ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఈ ప్రబోధన మందు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చిరుగం పాలనలో మీరు ఏర్పాటు చేసిన పరిశుద్ధ ప్రదేశానికి మీరు మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రము. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచగా మీ సన్నిధికి వచ్చినాం ప్రభా. ఆరాధన కొరకై ప్రభా మీరు మాతో మాట్లాడే దేవుడవు. చదవని లేఖన భాగాల్లో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నుండి మీ సులువు సాడడం మరుగుపరచును, ఆత్మీయంగా బలపరిచి ప్రభా ఆత్మీయ వాక్యాన్ని బోధించినట్లుగా ప్రకటించినట్లుగా తెలియజేసినట్లుగా మాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సర్వజ్ఞమైన దేవుడు మీరు, జ్ఞానము కొదువైన ఇలా మీరు అడగమని చెప్పిన దేవుడో మీరు. ఈ దీనిని సులువు సాడడం మరుగుపరచము, నిష్ప్రయోజన మరుగుపరచము. మీ తేటైన మెరైన స్వరాన్ని మాకు నింపించమని ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రములు. ఇంకెవరు మిషన్ రావాలని ఇష్టపడుతున్నారో, ఆశపడుతున్నారో ప్రభావ వారందరినీ మిషన్ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ ప్రభావాలు అర్పిస్తూ ఇంతవరకు మీరు మాకు స్వరాలను బట్టి కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచులో ప్రభావ మీరు మహిమ పొందడానికి విశ్వాసం నమ్ముతూ మమ్మల్ని అందరూ మీకు అప్పచెప్పుకుంటూ మీకే మహిమ ప్రభావాలు అర్పిస్తూ శత్రుకార్యం యేసుక్రీస్తు ప్రభు భరించి మనం లయపరుస్తూ బంధిస్తూ నన్ను ఈ సంఘాన్ని మీకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఆమేన్. కీర్తన గ్రంథం 133వ అధ్యాయంలో అండి దేవుడు మనతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. చదువుదాం. 133వ అధ్యాయంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడక ఇష్టపడుతున్నట్టుగా చూస్తూ వస్తున్నాం. హెర్మోను అనే పదం చూద్దాం. హెర్మోను అనేటువంటి ఈ పదాన్ని దేవుడు మనతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? హెర్మోను గురించి ఏమన్నాడు? సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జయమును అతడు ఉండవల్లని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే పదాన్ని ఇక్కడ చూస్తూ వస్తున్నాం. కాబట్టి హెర్మోను అనే పదాన్ని మనం చూద్దాం. హెర్మోను అంటే అర్థం ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఊరకు రాశారా దీన్ని, లేకపోతే ఎక్కడ ఉందా? ఇది చాలా గ్రంథాలు ఊరకు రాసి పెడతా ఉంటారు, అవి ఉండవు. ఎక్కడో ఉన్నాయి అంటారు, అవి ఉండవు. ఇది చరిత్ర గ్రంథం, చరిత్రకు ఆధారమైన గ్రంథం. నువ్వు ఈరోజు బ్రతికుండి ఈరోజు నువ్వు కూడా వెళ్ళి చూడాలనుకుంటే ఆ కార్యాలు నువ్వు చూడొచ్చు, ఆ కార్యాలన్నీ కూడా నువ్వు చూడవచ్చు. హెర్మోను అనేది దీని పదం ఏంటి? అర్థం ఏంటంటే పరిశుద్ధము. పరిశుద్ధం అనేటువంటి దానికి అర్థం హోలీనెస్, పరిశుద్ధం అనేటువంటి ఈ పదాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ హెర్మోను అనేటువంటి ఈ కొండ లేదా పర్వతము ఎక్కడుంది? ప్రపంచ దేశ పటాల్లో సిరియా దేశం ఒకటి ఉంది. ఇజ్రాయెల్ దేశానికి అటు పక్క సిరియా దేశం ఉంది. సిరియా దేశంలో ఇది ఉంది. భారతదేశం ఎట్లా ఉందో మన దేశంలో కొండల గుట్లు ఉన్నాయి కదా, అట్లానే సిరియా దేశంలో కూడా కొండల గుట్లు ఉన్నాయి. అయితే ఈ హెర్మోను అనేటువంటి ఈ ప్రదేశం ఎక్కడుందంటే మన ఈ సిరియా దేశంలో అది ఉన్నట్టుగా కనబడుతుంది. చరిత్రకు ఆధారం ఇది. మీరు చూసుకుంటే కనబడుతుంది. లేదా అక్కడ డబ్బు ఉండొచ్చు, ఆ దేశం వెళ్ళి రాకుంటే వెళ్ళి రావచ్చు సిరియా దేశం. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్కి సిరియాకి యుద్ధం జరిగింది. అందరూ టీవీలో చూస్తుంటారు దాదాపుగా. ఈ సిరియా దేశానికి ఈ సిరియా వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగింది, పలస్తీనాలకి వీళ్ళందరికీ. కాబట్టి హెర్మోను అంటే పరిశుద్ధము అని అర్థం. కాబట్టి ఈ పరిశుద్ధం అనే పదాన్ని గురించి మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూస్తూ వస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అన్నాడు. కాబట్టి మానవ యొక్క జీవితంలో హృదయము శుద్ధి లేదు, హృదయ శుద్ధి లేని చెడిపోయిన హృదయం కలిగినటువంటి మానవుని చూస్తాం. భౌతికంగా మనం బాగానే ఉన్నాం, కానీ మన హృదయము చెడిపోయి ఉంది. మన అంతరంగంలో ఉన్న ఈ హృదయము చెడిపోయి ఉందని మత్తయి రాస్తూ అంటున్నాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో దావీదు దీని గురించి ఏమంటున్నాడు?
కీర్తన గ్రంథం 51:10 దావీదు అంటున్న మాట చూస్తూ వస్తే, దేవా నా యందు శుద్ధ హృదయమును. కాబట్టి ఇక్కడ చూస్తూ వస్తే దేవాతి దేవుడిని దావీదు అంటున్న మాట ఏంటంటే, దేవా నేను చెడిపోయిన హృదయం కలిగిన వాడిని, నా హృదయాన్ని శుద్ధీకరించు, నా హృదయంలో శుద్ధీకరణ చేయమని, నా హృదయాన్ని శుద్ధీకరించు అని అతను ప్రాధాయపడినట్టుగా ఇక్కడ చూస్తాం. నా అంతరంగాన్ని శుద్ధీకరించు, అంతరంగంలో నీ యొక్క స్థిరమైన మనసు నాకు కలుగు చేయనట్టుగా చూస్తూ వస్తున్నాం. కాబట్టి దావీదు అన్న మాట ప్రకారం చూస్తే శుద్ధ హృదయం లేని మానవుడు చూస్తూ వస్తాడు. శుద్ధ హృదయం కలిగేసి దేవుడు ఉన్నాడు. అదే ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు? ప్రసంగి గ్రంథం 9:3 చూస్తే సొలొమోను దీని గురించి ఏమంటాడు? నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది, అది నీరు ఏ విధంగా నీటిని ఉపగజేస్తూ ఉంటుందో మానవుల హృదయం చెడుతనాన్ని ఉపగజేస్తూ ఉంది అన్నాడు. అర్థమైంది మీకు ఈ పదం? నీరు భూమిలో నుంచి ఉపగజేస్తుంది కదా, నీరు వస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఏ విధంగా నీరుని బయటికి ఉపగజేస్తూ ఉందో మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ చెడంతా కూడా చెడుని బహిర్గతం చేస్తుంది. అంటే మానవ హృదయం చెడిపోయింది, అంతేగా చెడును బహిర్గతం చేసేటువంటిదిగా ఉన్నది అని ఇక్కడ రాస్తూ ఉన్నట్టుగా చూస్తాం. వారి కాలం అంతయు వారి జీవితంలో వెర్రితనమే ఉంది. వెర్రివారు అనేట్టుగా మా ప్రసంగి ఆయన రాసినట్టుగా చూస్తాం. సర్వజ్ఞాని అతను మన్నించాలి, అతను జ్ఞాని. ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు, ఆ ప్రసంగిగా వెళ్ళినప్పుడు సొలొమోను రాసిన కీర్తన. సొలొమోను ఇజ్రాయెల్ ఏలిన టైంలో ఆయన రాసిన కీర్తన, అనుభవించి రాసిన కీర్తన ఇది. కాబట్టి ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే ఇక్కడ అన్నాడు, మానవుడి హృదయంలో చెడిపోయి ఉంది, చెడుతనాన్ని అది ఉపగజేస్తూ ఉంది, బహిర్గతం చేస్తుంది, తెలియజేస్తూ ఉంది. లేస్తే వాడి హృదయంలో నుంచి చెడు మాటలే, చెడు హృదయంలో చెడు ఆలోచనలు ఉన్నాయని చెప్తున్నాడు. మరి దీని గురించి ఇర్మియా ఏమంటాడు? ఇర్మియా గ్రంథం 6:5 మన్నించాలి, ఇర్మియా గ్రంథం ఇందాక 9 కాదు, నరుల హృదయం చెడుతున్నాడు, ఇది ఇర్మియా గ్రంథం అన్నాడు. ఏమన్నాడు? చూడు ఓటా పోజేసినట్టుగా నాకు మన్నించాలి ఇందాక. కాబట్టి మార్సు వార్త మార్క్ ఏమంటాడు దీని గురించి? మార్సు వార్త 7:21 మార్సు వార్త 7:21 ఆయన ఏమంటాడు? 21-22 మనిషి లోపల నుండి, అనగా మనిషిని అపవిత్రపరిచేటువంటి కొన్ని కార్యాలు చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు ఇక్కడ? దురాలోచనలు, జారత్వము, దొంగతనమును, చెడు తలములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంకారమును, అవివేకమును, ఇవన్నీ మంచి అన్నాడా? ఈ చెడ్డవన్నీ ఏవైతే మానవ జీవితంలో అంతరంగంలో ఇమిడి ఉన్నాయో, ఈ జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, దేవదూషణ, అహంకారము, అవివేకం, ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చి మానవుని యొక్క జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. దేవుడు పవిత్రమైన హృదయం ఇచ్చాడు మనకి. అయితే మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మానవుని అపవిత్రపరుస్తూ ఉన్నాయని మార్కు ప్రవక్త అంటున్నాడు. మరి యోబు ఏమంటాడు దీని గురించి? యోబు ప్రవక్త యోబు గ్రంథం 15:16 చూద్దాం. యోబు గ్రంథం 15:16 చదవండి తీసిన వారు ఎవరైనా ఉంటే. కాబట్టి మరీ అపవిత్రుడి కదా అన్నాడు. ఒకటి చెడిపోయాడు, అంతేకాదు వీడు ఏం చేస్తున్నాడంటే నీళ్లు తాగినట్లు అపవిత్రమైన కార్యం, నీళ్లు తాగినట్లు అపవిత్రమైన కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు 2 సార్లు తాగాను, 3 సార్లు తాగాను అంటే నాకు దాహం అయితే తాగుతున్నాను. వాడికి చెడు చేయడం అనేది అలవాటైపోయింది అని అర్థం ఇక్కడ. కాబట్టి వాడు చెడినవాడు, హేయుడు, అపవిత్రమైన హృదయం కలిగిన వాడు నీళ్లు తాగునట్లు చటకలు చేస్తూ ఉంటాడు, దుష్క్రియలు చేసేవాడుగా ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఉన్న ప్రకారం చూస్తూ వస్తే, దైవవాక్యంలో చూస్తూ వస్తే మానవ హృదయం చెడిపోయింది. రెండవది, మానవ హృదయంలో నుంచి చెడు తలంపులు, చెడు ఉద్దేశములు, చెడు కార్యాలు బయటకు వస్తున్నాయి. అంతేకాదు మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ చెడిన, అపవిత్రమైన, హేయమైన కార్యములన్నీ కూడా మానవ జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఈయనేమంటాడు? 73:1 ఈ అపవిత్రమైన హృదయం బట్టి మానవుడు ఏం కోల్పోతున్నాడో చూస్తూ వస్తున్నాం. రండి, కీర్తన గ్రంథం 73:1 శుద్ధ హృదయం లేక చదవమ్మా. 71:1 శుద్ధ హృదయం. కాబట్టి దేవుడు దయాళుడు. దేవుడు దయాళుడు ఎవరి ఎడ్ల? శుద్ధ హృదయం ఎడ్ల. మనకు శుద్ధ హృదయం ఉందా? లేదు. మనకు శుద్ధ హృదయం ఉందా? చెడిపోయిన హృదయం ఉంది, చెడు తలంపులు ఉన్నాయి, చెడు క్రియలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, హృదయము చెడును బహిర్గతం చేస్తూ ఉంది. కాబట్టి మనం చెడిపోయిన వారం. కాబట్టి చెడిపోయిన ఆలోచనలు, తలంపులు, క్రియలు కలిగిన ఈ మానవుడు, శుద్ధ హృదయాలని మానవుడు చదవండి. 73:1 శుద్ధ హృదయాల దేవుడు
దయాళుడై ఉన్నాడు, నీ ఎడల దయ చూపుటకు, నీ ఎడల జాలిపడటకు నీలో శుద్ధ హృదయం లేదు. కాబట్టి ఎలాగ దయ చూపుతూ ఉంటాడు ఇక్కడ? అదే ఇక్కడ అన్న మాట చూస్తూ వస్తే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 11 వచనంలో అదే అన్నాడు. యెషయా 27:11 చదవమ్మా. యెషయా గ్రంథం తీసిన వారు 27:11. రెండో భాగం. జనులు కారు వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడుట కానీ దయచూపుట కానీ అర్హత కోల్పోయాడు అన్నాడు. కాబట్టి మానవ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో అర్హత లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శుద్ధ హృదయం లేని మానవుడు, చెడిపోయిన హృదయం కలిగిన మానవుడు, చెడు తలంపులు కలిగిన మానవుడు, చెడు హృదయం కలిగిన మానవుడు, చెడు ఆలోచన కలిగిన మానవుడు దేవుని సన్నిధికి వచ్చుటకు కూర్చుంటకు దయని, దేవుని యొక్క దయని, దేవుని యొక్క జాలిని పోగొట్టుకున్నాడు. చెప్పగలవా ఇదేనా? ఓ దేవా, యథార్థమైన దేవుడు మీరు, సత్యమైన దేవుడు మీరు, పరిశుద్ధమైన దేవుడు మీరు, మీకు అసత్యమైన కార్యం ఏది లేదు ప్రభా. చెడిపోయిన, అసహ్యమైన, హేయమైన, నీచమైన కార్యం చేసే ఈ హృదయ శుద్ధి కలిగిన ఈ మానవుడిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నకై స్తోత్రం. దేవా, శుద్ధ హృదయం లేక చెడిపోయిన హృదయంతో కలిగి దేవా మీ సన్నిధికి వచ్చి కూర్చోండి కానీ మీ దయను, మీ సంకల్పాన్ని, మీ యొక్క ఉద్దేశాన్ని, మీ దయను, మీ ప్రేమను కోల్పోయిన ఈ మానవుని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకే వందనములు స్తోత్రములు. చెప్పగలవా బిడ్డ? సోదరి సోదరా, దేవుని దయను, దేవుని జాలిని పోగొట్టుకుని ఈ మానవుడి ఎలా జాలి పడినట్టుగా చూస్తూ వస్తున్నాం. మరో మాట చూద్దాం ఇక్కడ. 51వ కీర్తన 10-11 వచనాలు. 51వ కీర్తన 10-11 వచనాలు చదువుదాం. చదవండి. శుద్ధ హృదయం కలుగజేయము, స్థిరమైన మనసును తర్వాత నీ సన్నిధి నుండి నన్ను. కాబట్టి మానవుడి జీవితంలో ఒకటేమో చెడిపోయిన ఆలోచనలు, చెడిపోయిన తలంపులు, చెడిపోయిన హృదయం కలిగిన ఈ మానవుడు, చెడును ఉపగజేసే ఈ మానవుడు ఒకటి దేవుని దయను, దేవుని జాలిని పోగొట్టుకున్నాడు. రెండోదిగా ఇక్కడ చూస్తా వస్తే దేవుని యొక్క సుధరైన ఈ మానవుడు, అస్థిరమైన మనసు కలిగినటువంటి ఈ మానవుడు దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడ్డాడు. దేవుడు ఓర్చాడు కానీ దేవుని యొక్క సన్నిధిని నుండి నెట్టివేయబడ్డాడు ఈ మానవుడు మనం చూస్తూ వస్తున్నాం. చెప్పగలదు దినమున, దేవా నా చెడిపోయిన హృదయంతో, చెడు తలంపులతో, చెడు ఉద్దేశంతో నన్ను మీ దయను, మీ జాలిని పోగొట్టుకున్న నన్ను, అంతేకాదు మీ సముఖం నుండి తీసివేయబడిన, మీ సముఖం నుండి నెట్టివేయబడిన ఈ అపవిత్రమైన నరును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకే వందనములు స్తోత్రములు ప్రభువా అని చెప్పగల బిడ్డ. సోదరి సోదరా, ఒకటి దేవుని జాలిని, దయను పోగొట్టుకున్నాడు. రెండోదిగా ఇక్కడ చూస్తూ వస్తే దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడినట్టుగా చూస్తూ వస్తున్నాం. ఆది కాండలో మనం చూస్తూ వస్తే ఆది మానవుడు పాపం చేసినప్పుడు వాళ్ళని దేవుడు కొండ్రా బాబు అన్నాడా? కెరీబుల్ పెట్టేసి నెట్టి పెట్టేశాడు. ఆ యోధను ఆ తోటలో నుంచి ఆయన నెట్టివేశాడు. కాబట్టి దేవుని సముఖం కోల్పోయిన మానవుడు, ఎందుకంటే దేవుని యొక్క మానవుడి యొక్క అపవిత్ర హృదయము, అపవిత్ర ఆలోచనలు, తలంపులు, క్రియలను బట్టి దేవుని శ్రేణి నుండి దూరపరచబడినట్టుగా చూస్తూ వస్తున్నాం. అందుకే మరొక పదం చూద్దాం. 24 కీర్తన 3-4 వచనాలు. కీర్తనలు 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసించదగిన వాడు ఎవడు? మరొక స్థలం ఏంటంటే యెహోవా పర్వతం, దేవుని పరిశుద్ధ పర్వతమైన దేవుని మందిరం అనుకోండి. దేవుని పరిశుద్ధ మందిరం, దేవుని మందిరం. అప్పుడు దేవుని పరిశుద్ధమైన ప్రదేశంలోనికి, దేవుని మందిరంలోనికి, దేవుని నివాసం చేసే మందిరంలోనికి మానవుడు రావడానికి యోగ్యత కోల్పోయాడు. దేవుని మందిరంలో కూర్చోడానికి కానీ, దేవుని మొరపెట్టు కానీ, దేవుణ్ణి ప్రాధేయపట్టు కానీ మానవుడు కోల్పోయినట్టుగా చూస్తూ అవసరం. పరిశుద్ధ పర్వతమైన సియోనుకు, దేవుని మందిరానికి, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క నివాసం చేసే మందిరానికి మానవుడు రావడం ఇక్కడంటే యోగ్యతను కోల్పోయాడు, అర్హతను కోల్పోయినట్టుగా చూస్తూ వస్తున్నాం. ఈరోజు నేను వస్తా ఒక మినిస్టర్ గారిని కలవాల్సి వచ్చింది. అనుకోకుండా నాకు వెళ్ళాను. వెళ్తామంటే అక్కడ కొంతమంది వాళ్ళు లిస్ట్ రాసి పెట్టుకుని మీరు రావచ్చు అంటే యోగ్యత వాళ్ళు ఇస్తారు. ఎవరు వీళ్ళు, అర్హత ఏంటి, అది పంపించకూడదా అంటుంటారు. కాబట్టి ఒక మనిషిని ఒక ఉన్నతమైన మనిషి దేవుని దర్శించుటకు, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని సన్నిధిలో కూర్చుంటకు మనకు అర్హత లేదు అన్నాడు.
అత్యధికమైన ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో కూర్చోవడం కానీ, ఆయన సన్నిధిలో మొరపెట్టడం కానీ అర్హత లేదు అనేటువంటి ఈ భాగాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 3 భాగాలు చూసాం. ఒకటి, చెడిపోయిన హృదయం లేని మానవుడు, చెడును ఉపకచేసే హృదయం లేని మానవుడు, చెడిపోయిన అసహ్యమైన హేమైన కార్యం చేసే మానవుడు, హేమైన అపవిత్రమైన ఈ మానవుడు, తనంతా తానే తన జీవితాన్ని నాశనం చేసుకునే ఈ మానవుని చూస్తూ వస్తున్నాం. ఈ ద్వారా స్వతహాగానే మనంతట మనమే దేవుని యొక్క దయను, దేవుని యొక్క జాలిని పోగొట్టుకున్నాం. రెండవదిగా, దేవుని సన్నిధికి వచ్చి కూర్చోడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టకు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటకు, దేవుని సన్నిధిలో మొరపెట్టకు అర్హతను కోల్పోయినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అంతేకాదు, దేవుడు ఇలాంటి మానవులను దేవాతి దేవుడు ఆయన తన సన్నిధి నుంచి ఆయన నెట్టివేసినట్టుగా చూస్తూ వస్తున్నాం. ఈ 3 భాగాలు మన హృదయంలో పెట్టుకోండి. ఇప్పుడు 51వ కీర్తనలకు వద్దానండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17 నుంచి చదవమ్మా. 51వ అధ్యాయం కీర్తనలు 17 నుంచా చదవమ్మా. 7 నుంచా? దిద్దుబాటు చేసుకునక 50వ అధ్యాయం గమనించాలి. కీర్తనలు 50 చదవండి. దిద్దుబాటు చేసుకునక నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేవేమి, వారితో ఏకీపిస్తావు, సాంగత్యం చేస్తావు, కీడు చేయాలని హృదయాన్ని తెస్తావు, నోరు తెస్తూ ఉంటావు. నీ నాలుక కపటాన్ని వదిలిస్తుంది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద నువ్వు అపనిందలు మోస్తున్నావు, నీ తల్లి కుమారుల మీద నువ్వు అపనిందలు వేస్తూ ఉన్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను. ఎరుగు బిడ్డ, సహోదరి సహోదరా, నువ్వు చేసే కార్యాలను చూస్తున్నాడు. నువ్వు చేసే కార్యాలన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటున్నాడు అనుకున్నావా? నువ్వు దిద్దుబాటు చేసుకోలేదు, నీ జీవితాన్ని సరి చేసుకోలేదు, నీ జీవితాన్ని క్రమపరుచుకోలేదు. నీ జీవితాన్ని క్రమపరుచుకొని యోగ్యమైన పరిస్థితిలో నువ్వు నడుపుకోవట్లేదు అంటే నువ్వు దేవుని యొక్క 21 వచనం 21 చెప్తున్నావు, అపనిందలు వేయుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనమై ఉన్నాను, కాబట్టి నిన్ను చీల్చివేస్తా. 22, 23 నేను నిన్ను చీల్చివేస్తా. కాబట్టి దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి మానవుడు పాత్రుడైపోయాడు. దేనికి? నీ కులాన్ని బట్టా, నీ మతాన్ని బట్టా, నీ ప్రాంతాన్ని బట్టా, నీ స్థితిని బట్టా కాదు. ఏ స్థితి లేదు. ఏ మానవుడిలో చదువుకున్న వాడైనా చదువు లేని వాడైనా సరే, ఆస్తి ఉన్నవాడైనా ఆస్తి లేని వాడైనా సరే, ఉన్నత కులమైనా సరే ఉన్నత కులం లేని వాడైనా సరే, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో చెడిపోయిన హృదయం కలిగి, ప్రతి మానవుడు చెడు తలంపులు, చెడు ఉద్దేశం కలిగి, అంతేకాదు చెడును ఉపగజేస్తూ అపవిత్రమైన ఈ మానవుడు దేవుని దయను, దేవుని జాలని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిని తోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అంతేకాదు దేవుని సముఖానికి వచ్చి ప్రాధేయపడ్డకు, అబ్బా తండ్రి మా దగ్గర మొదలుపెట్టి కూడా ప్రార్థన చేయడం కూడా అర్హత కోల్పోయాడు. వీడు దేవుని దిద్దుబాటు చేసుకున్నాడా అంటే లేదు. ఇతరులపై అపరాధనలు వేస్తున్నాడు. నోరారా ఇష్టమైన అపరాధనలు కపటం చెప్తూ ఉన్నాడు. తద్వారా దేవుడు చూడలేదేమో అనుకున్నాడు. దేవుడు చూచువాడు, ఆయన చూచువాడు అనే విషయాన్ని గమనించారా మీరు? కాబట్టి ఆయన చూశాడు. వీరు దిద్దుబాటు చేసుకొనక, సరి చేసుకొనక, గుణపడక, వారు అంతటా వారే దేవుని యొక్క ఉగ్రతానికి, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క రౌద్రతకు వారు పాత్రలైపోయారు అన్నాడు. కాబట్టి అందులో నువ్వున్నావు, నేనున్నాను, మనమును ఉన్నాం. ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో తన జీవితాన్ని దిద్దుబాటు చేసుకొనక, దేవుని దయను, దేవుని జాలిని, దేవుని కోపానికి, దేవుని జాలి పోగొట్టుకొని దేవుని కోపానికి, దేవుని రోజులకు పాత్రుడైపోయి ఉన్నాడనే విషయాన్ని దైవవాక్యం సెలవిస్తూ వస్తుంది. చెప్పగలవా ఏమన్నా? దేవా, నిజమే, మీ వాక్యములలో నేను చూడగా నా జీవితం నాకు కనబడుతూ ఉంది. స్థితి స్థానం నాకు లేకుండా, కులం మత భేదం లేకుండా, దేవా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేయవాడును. నిత్యము చెడును ఆలోచన, చెడు తలంపులు, చెడు ఉద్దేశములు, చెడు మాట్లాడుతూ నా జీవితాన్ని నేను పాడు చేసుకుని అపవిత్రమైన జీవితం కలిగి, దేవా నీ సన్నిధికి వచ్చినకు, దేవా మీ సన్నిధికి కూర్చున్నకు మీ దయను, మీ జాలిని నేను పోగొట్టుకున్నాను ప్రభువా. దిద్దుబాటు చేసుకొనక, నా జీవితంలో ఎవరు చూస్తారులే, ఎవరు చూడలే అనుకొని నేను దేవా నా జీవితాన్ని దిద్దుబాటు చేసుకొనక, సరి చేసుకొనక, గుణపడక, నీ ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క రౌద్రతకు నేను పాత్ర అయిపోయాను ప్రభువా. అలాంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నదకై, అలాంటి మీరు నన్ను దర్శించినదకై, ప్రభువా మీకు వందనములు స్తోత్రము ప్రభువా, మీకు వందనములు స్తోత్రం ప్రభువా. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను
మీరు దర్శించినందుకై నా ఏళ్ళ మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి, ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి, ఉన్నతమైన ఆలోచనలు బట్టి మీకే వందనములు స్తోత్రం ప్రభువా. చెప్పగలవా బిడ్డ? సోదరి సోదరా, అదే దేవుడు నీ నుండి, నా నుండి, మన నుండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన యొక్క సంఘంలో ఉన్న వ్యక్తులు చూస్తున్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఆత్మీయంగా ఒక పాట పాడుకున్నాం కదా. ఏ పాట పాడుకున్నాం మనం? స్తోత్రింతుము నేను మాదు తండ్రి సత్యముతో స్తోత్రింతుము సత్యముతో ఆత్మతో. కాబట్టి దేవుణ్ణి నేను ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తాను. కాబట్టి ఆత్మ సత్యంతో ఆరాధించాలంటే నీ అపవిత్రమైన హృదయాన్ని ఒప్పుకోవాలి. నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవుల నివాసం చేయవాడును, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడును. యెషయా అదే మాట్లాడుతున్నాడు. అయ్యో నిన్ను చూడగా నేను అపవిత్రుడును, అపవిత్రమైన పెదవుల జనాల మధ్య నివాసం చేయవాడును, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడును, నేను నశింపవలసి ఉన్నది అన్నాడు. కాబట్టి నిత్య నాశనానికి, నిత్య మరణానికి, నిత్యమైనటువంటి ఉగ్రతకు పాత్రైన మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసినట్టుగా చూస్తూ వస్తున్నాం. త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించడం దేవుని యొక్క దయను, దేవుని జాలిని మన ఇక్కడ కనిపించినట్టుగా చూస్తూ వస్తున్నాం. తీతుపత్రిక చదవమ్మా. తీతుపత్రిక 3వ అధ్యాయమా, 3వ అధ్యాయం 4వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. తీతుపత్రిక 3:4 చదవండి తీసిన వారు. చివర తిమోతి పక్కన ఉంటుంది. తీతుపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 3:4 చదవండి ఎవరైనా పర్లేదు. దేవుని యొక్క దయ్యో అదేనా? తీతుపత్రిక 3:4 తీయాలి, మీ చదివితే బాగుంటుంది. మూడు నాలుగేనా? తీతుపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షణ దేవుని యొక్క ప్రేమ మానవుల అనుకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చాలు చాలు చాలు. మానవుల ఏళ్ల ప్రేమ ఎప్పుడు ప్రత్యక్షమైంది? మానవ ఏళ్ల దయ ఎప్పుడు ప్రత్యక్షమైంది? దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి ఎప్పుడు ప్రత్యక్షమైందంటే ఈ లోకంలో యజ్ఞయాగాలు చేసే నీకు, లేదా దాన ధర్మాలు చేసే నీకు, దాన ధర్మాల ద్వారా, యజ్ఞయాగాల ద్వారా నీకు దేవుని యొక్క దయ రాలా. ఇక్కడ ఏమన్నాడు? దేవుని యొక్క దయ, దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం ప్రకారము దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా దేవుడు అంటే ఏంటో, దేవుని దయ అంటే ఏంటో, దేవుని యొక్క దయా సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు. ఆయన కన్నాడు రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ద్వారా దేవుని యొక్క దయ అంటే ఏంటి, దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటి, దేవుని యొక్క జాలి అంటే ఏంటో మనకు బహిర్గతం చేయబడినట్టుగా చూస్తూ వస్తున్నాం. అదే 3:5 చదవమ్మా. కీర్తనలు తిమోతి 3:5. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇంకా చదివాం కదమ్మా. 4:5 చదవండి. తీతుపత్రిక 3:5. మనము నీతిని అనుసరించి క్రియల మూలముగా కాక, ఎరగండి ఒకసారి చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. చాలా మంది నీతి కార్యాలు చేస్తారు కదా, మురికి పేలికలు నీతి కార్యాలు చేస్తారు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా నీతి కార్యాలు ఏంటి? యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, అన్నపానాలు, ఎక్కడ పడితే ఆ కొండలు ఎక్కడం, ఆ గుట్టలు ఎక్కడం, లేదంటే అక్కడ పోయి అదని ముట్టుకొని రావడం, ఇవి లోకాలకు సంబంధించినటువంటి ఈ ఏమన్నాడు అక్కడ మాట, నీతిని అనుసరించే క్రియలు ఇవి. నేను నీతిపరుడు అనుకుంటారు, ఒప్పుకోరు, దుర్నీతిపరుడు అని, పాపినని ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? నీతిని అనుసరించి క్రియలు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, లేకపోతే అక్కడ కూడా ఈవెన్ క్రిస్టియన్స్ కూడా, క్రిస్టియన్ పేరు పెట్టమన్న వారు కూడా తీర్థయాత్రలు చేస్తారు. యెరూషలేంకి వెళ్ళి ఆడ పోయిద్దాం, తీర్థయాత్ర చేస్తూ ఉన్నారు. తీర్థయాత్ర చేస్తే నువ్వు క్రిస్టియన్కి అయినా, క్రిస్టియన్ పేరు పెట్టుకున్నా సరే నువ్వు అందరూ దీనిలో ఉన్నావు. కాబట్టి నువ్వు నీతిని చేసినటువంటి క్రియల మూలముగా కాక ఏమన్నాడు? విశ్వాసం అంతం చదువమ్మా. కానీ నీతిని అనుసరించే క్రియల మూలంగా కాక దేవుని కనికరము చొప్పునే. కాబట్టి దేవుడు నీ ఎందుకు కనికరపడ్డాడు, నీ ఎందుకు జాలి పడ్డాడు, నీ ఎందుకు ఆయన జాలి పడ్డట్టుగా చూస్తూ వస్తాం. కీర్తనలో 78వ అధ్యాయము 38, 39 వచనాల్లో చూస్తూ వస్తే చదవండి. 78, 38, 39 వచనాలు కీర్తనలు. 78వ అధ్యాయము 38వ అధ్యాయం 39 వచనం చదవండి. 78, 38, 39.
ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషముల పరిహారం నిమిత్తమై, కింద ఏమన్నాడు కింద ఫుట్ నోట్లో ఒక మాట చదవండి, వారి పాపములకు ప్రాయచిత్తము నిమిత్తమే. దేవుడు అనాదికర సంకల్పం, ఆయన అనాదికర ఉద్దేశం కనపడుతుంది. దేవుడే త్రియక దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకంలో పంపించిన కారణం ఏంటంటే పాపములకు ప్రాయచిత్తం చేయడానికి మానవులు చేసే దుర్నీతి కార్యాలు ఏ మాత్రము సరిపోవట్లేదు. వారి నీతి కార్యాలన్నీ కూడా అవి మురికి పెరుగులాగా ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని యొక్క కార్యాలు నెరవేర్చు వారిని అన్నాడు. కాబట్టి పాపముల పరిహారం చేయ నిమిత్తమే దేవాది దేవుడు ప్రాయచిత్తం నిమిత్తమే తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకం పంపించాడు. తద్వారా దేవుని యొక్క దయ ఏంటి, దేవుని యొక్క జాలేంటి, దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో నీకు, నాకు, మనకు బయలుపరిచాడు. కేవలం విశ్వాసం మూలంగా, కేవలం విశ్వాసం మూలంగా దేవుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని లోకం నిర్మించాడు. ఆయన ప్రేమ, జాలి, కరుణ ఆయన కనబరిచాడు. ఆయన తన ప్రేమించిన వారందరికీ తన కుమారుడిగా అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి కేవలం విశ్వాసం. నువ్వేం దానం డబ్బు ఇవ్వట్లేదు, యజ్ఞయాగాలు చేయట్లేదు, దాన ధర్మాలు చేయట్లేదు. నిజమైన దేవుడిని నువ్వు హృదయంలో అంగీకరిస్తున్నావు. ఆ పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరిన ప్రత్యేక దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం కార్చాడు. ఎందుకంటే మనం పవిత్రపరచడం కొరకే. ఆ మాట చదువుదామా రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 10:29. హెబ్రీ 10:29 అమ్మ చదవండి. తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన, చాలు చాలు చాలు, తాను పరిశుద్ధపరచుటకు సాధనం. నేను పరిశుద్ధపరచాలంటే యజ్ఞయాలు కాదు, దాన ధర్మాలు కాదు, తీర్థయాత్రలు కాదు, ఇవేవి కూడా నిన్ను పరిశుద్ధపరచలేవు. నీ హృదయాన్ని పరిశుద్ధపరచలేవు. నీ హృదయాన్ని పవిత్రపరచాలంటే ఒకటే ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఒకటి మాత్రమే, పవిత్రమైన రక్తం మాత్రమే నిన్ను, నన్ను, మనల్ని పవిత్రపరచకు సాధనమై ఉన్నది. సాధనం అంటే పనిముట్టు, సాధనం అంటే ఉపయోగపడేది. కాబట్టి మనకు ఉపయోగపడేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే. మనం పవిత్రపరచాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం మనకు అవసరం. కాబట్టి 1వ యోహాను సువార్త 1వ యోహాను 1:7 అమ్మా. 1వ యోహాను పత్రిక 1వ యోహాను 1:7, 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన కుమారుడు యేసు రక్తము మన ప్రతి పాపం నుండి మనలను, కాబట్టి మనల్ని పవిత్రం చేస్తానికి కారణం ఏంటి? యేసు ప్రభు రక్తం కావాలి. యేసుక్రీస్తు ప్రభు కలవసిలో కాచిన అమ్మ రక్తం కావాలి. కాబట్టి ఆయన వద్దకు మనం రావాలి. హెబ్రీ పత్రిక 9:26 లేదా 9:28 చదువుమా. 9:26 చదువు. లేకపోతే హెబ్రీ 9:26. వేయబడక మునిపే వచ్చును, అర్పించుకును. ఆ పదం పాప నివారణ కొరకై, చాలు 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 చాలు, పాపాన్ని నివృత్తి చేయడం కొరకై. మానవ జీవితంలో ఉన్న పాపము, అపరాధం అనేటువంటి మానవ జీవితాన్ని నష్టపరుస్తూ ఉంది. కాబట్టి వీరి మేలైన కార్యం ఏం చేయాలంటే దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకాన్ని పంపించి తన పరిశుద్ధమైన, నిర్దోషమైన కలవసిలో కాచిన రక్తం, మన పాపం పరిశుద్ధమైన సాధనమైన రక్తాన్ని కాచాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయన యందు, ఆయన దేవుడి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నా కొరకై, నా పాప పరిహారమై కలవసిలో బలిగా అర్పించబడ్డాడు. నా కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. నా కొరకై అవమానపరచబడ్డాడు. నా కొరకై సమస్తమును దారపోచాడు. ఆయన మరణ పొందాడు, సమాధించబడ్డాడు, తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన నోటితో ప్రభు అని హృదయంలో విశ్వసించే వారు ఉంటారు, నోటితో ఒప్పుకున్న వారు ఉంటారు. వారందరినీ కూడా ఏం చేశాడు ఆయన? తన కుమారుడిగా, కుమార్తెగా అని. కేవలం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కాబట్టి కేవలం విశ్వాసం మూలంగా నీ హృదయము పవిత్రపరచబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా నువ్వు కడగబడిన దానిగా నువ్వు వచ్చావు. నీ హృదయం కడగబడింది, నీ హృదయం శుద్ధీకరించబడింది. ఈ హృదయం శుద్ధీకరించబడిన ద్వారా మనం ఏం కలుగుతున్నాం, ఏం పొందుతున్నాం? రండి హెబ్రీ పత్రిక 10:10. హెబ్రీ పత్రిక 10:10 చదమ్మా. ఆయన రక్త ప్రోక్ష మనపై ప్రోక్షించిన దాన్ని బట్టి మనం ఏం పొందుతున్నాం చదవండి. హెబ్రీ 10:10.
ఆ, శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ, ఆ చిత్తమును బట్టి ఆ, మనము ఆ పరిశుద్ధపరచబడుతున్నాము. చిత్తమును బట్టి మనము. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి రక్త పోషణ కిందకి ఎవరైతే వస్తారో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కర్ముడు, పాపలోచనకు ప్రత్యేక గొప్ప దేవుని యొక్క రక్తం కిందకి ఎవరైతే వస్తారు వారు పరిశుద్ధపరచబడుతున్నారు. అపవిత్రమైన జీవితము పరిశుద్ధపరచబడుతూ ఉంది. మన తర్వాత చూద్దామా, హెబ్రీ పత్రిక 10:20 చదువు. సహోదరులారా, ఆ, యేసు ఆ, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ఆ, నూతనమైనదియు ఆ, జీవము గలదియు ఆ, ఆయన శరీరము అను తెర ద్వారా ద్వారా ఏర్పరచబడిన ఈ మార్గమున ఆ, ఆయన రక్తము వలన ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటికి ధైర్యము ధైర్యం. కలిగి అంతమంది ఉందా? జాలిని పోగొట్టుకున్నాం, దేవుని దయని పోగొట్టుకున్నాం. కాబట్టి దేవుని యొక్క అపారమైన ప్రేమ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడిన వాడు వారి హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నాడు. రెండోదిగా పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టే కొరకు ధైర్యం వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని మొరపెట్టకు, దేవునికి ఆరాధించకు అర్హత కలిగినట్టుగా చూస్తూ వస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, హెబ్రీ పత్రిక 9:14 ఏమంటాడు? హెబ్రీ 9:14 మరొక ఆదికి తెచ్చాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఆ, క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యేసు రక్తము జీవక్రియలను మన నిర్జీవికులను విడిపించి జీవము జీవము గల దేవుని సేవించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, దేవునికి సేవ చేస్తానికి తీసుకొచ్చింది. లాస్ట్ పదం ఏమన్నామా? మీ మనస్సాక్షిని నీ మనస్సాక్షిని శుద్ధి చేసింది. 3 భాగాలు. ఒకటేమో దేవుని సన్నిధిలో కోల్పోయాం, దేవుని జాలిని కోల్పోయాం. జాలిపోయిన మనం దేవుడు జాలిపడ్డాడు, కనికరం చూపాడు, ఉగ్రత కోపాన్ని అంచుకున్నాడు. తద్వారా దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా మన కొరకై ఆ కాలవశంలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం మనపై ప్రోక్షించబడి మనము పరిశుద్ధపరచబడ్డాం. అపవిత్రమైన హృదయం. రెండోదిగా పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని మందిరానికి, దేవుని సంఘానికి వచ్చే అర్హత, ధన్యత మనకి ఇచ్చాడు. మూడోదిగా ఆత్మీయంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే, సేవించే, పూజించే ధన్యత నీకు, నాకు, మనకు ఇచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. రెండో పాట పాడుకున్నామా? ఏం పాట పాడుకున్నాము? యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక. యేసు ఎప్పుడు అధిక. కాబట్టి దేవాది దేవుని యొక్క నామానికి పరిశుద్ధత, ఆయన నామానికి మహిమ కలగాలి. కాబట్టి ఏం చేయాలి అన్నాడు? దేవుని పరిశుద్ధ స్థలంలోకి చేరపరచబడి నువ్వు ఆయన కోరుకున్న, ఆయన ఇష్టమైన ఆయన కార్య. కీర్తన 99వ అధ్యాయానికి వద్దానండి. ఒక మాట చదువుకుని ఆరాధనకి వెళ్దాం. కీర్తన గ్రంథం 99వ అధ్యాయము, కీర్తనలు 99 చివరి వచనం అందరం చదువుదాం. 9వ వచనం. కీర్తనలు 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి. మనకి ఇచ్చినటువంటి తీర్మానం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధపరచబడిన నీవు, నేను, మనమందరము పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని కనపరిచేవారుగా ఉండాలని దైవవాక్యం సెలవిస్తూ వస్తుంది. చెప్పగలవా ఇదనమన? ప్రభా, అపవిత్రమైన నన్ను ప్రేమించావు, అపవిత్ర కార్యాలు చేసి నన్ను ప్రేమించావు, అపవిత్రమైన పెదవులను నన్ను ప్రేమించావు. ప్రభా, మీ దయ జాలి కోల్పోయాను. ప్రభా, మీ ఉగ్రతకు, మీ కోపానికి పాత్రుడయ్యాను. నా జీవితాన్ని దిద్దుబాటు చేసుకోలేదు. అయితే దేవా, మీరే ఈ లోకంలో శరీరాలుగా జన్మించావు. తండ్రి, నన్ను పరిశుద్ధపరచుటకు ఆ కలవశంలో మీరు అమూల్యమైన రక్తం కార్చావు ప్రభు. అంతేకాదు ప్రభు, నన్ను పరిశుద్ధపరచుటకు ఆ రక్తం నాపై ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచావు ప్రభు. నా పవిత్ర విజయాన్ని తీసివేశావు. అంతేకాదు ప్రభు, పరిశుద్ధ ప్రదేశం, దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని యొక్క మందిరం, పరిశుద్ధ ప్రదేశంలోనికి, దేవుని మందిరానికి నేను చేర్చుకుంటే ధైర్యం ఇచ్చావు. నాకు దేవుని సన్నిధికి వచ్చే ధైర్యం ఇచ్చావు. అంతేకాదు ప్రభు, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచే ధన్యత నాకు ఇచ్చావు ప్రభు. ఇలాంటి గొప్ప దేవుడైన మిమ్మల్ని ఏమి అర్పించగలవాడిని తండ్రి? ఏమి లేని వాడినాయి. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కర్ముడు, పాపలు వచ్చిన ప్రత్యేక గొప్ప దేవుడైన మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మహింపరుస్తూ నా హృదయపరమైన స్తుతి ఆరాధన మీకే అర్పిస్తున్నాను ప్రభువా. చెప్పగలవా బిడ్డ? సోదరి సోదరుడా, అలాంటి తీరు నువ్వు నేను మనం చేయాలని ప్రభు చూస్తూ వస్తున్నాడు. ఇది మనం కొంత సమయం ఆరాధన గడుపుదాం, మోకాళ్ళపై వద్దాం. మీకు సమయం కొలది దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని కనపరచాలని ప్రభు నామమున మనం చేస్తూ ఉన్నాం. ఆరాధించండి ఒకరి తర్వాత ఒకరు.